దయాకర్ గారు ఇక్కడ మీరు బిగ్ టీవీ స్క్రీన్ మీద కూడా ఇప్పుడు ప్లే చేస్తూ ఉన్నాం. సెక్రటేరియట్లో అంటే కొత్తగా కట్టినటువంటి సెక్రటేరియట్ దగ్గర ఎంప్లాయీస్ అందరూ కూడా డ్యాన్సులు చేస్తూ ఉన్నారు. బహుశా నాకు తెలిసి నేను ఎప్పుడు కూడా ఇంతకు ముందు ఇలాంటి సందర్భం ఎప్పుడు నేను చూడలేదు. అంటే అంత జుబిలియంట్గా ఉండడానికి గల కారణం అంటే మీరు ఎలా అనాలిసిస్ చేస్తారు? అంటే ఉద్యోగులు పర్టికులర్ గా నేను ఇప్పుడు ఈ 2-3 రోజుల నుంచి పోలీస్ మిత్రులతో ఉంటున్నా కదా, ఇప్పుడు ఎల్లా హోటల్ కానీ మిగతా ప్రాంతాల్లో వాళ్ళలో కూడా తెలియని ఆనందం. అని మమ్మల్ని నిర్బంధించిన వాళ్ళు, మమ్మల్ని కోపంగా చూసిన వాళ్ళు, ఇప్పుడు సెక్రటరియట్ ఉద్యోగులు కూడా స్వేచ్ఛ వచ్చినట్టుగా. కాంగ్రెస్ వస్తే ఏంటంటే పరిపాలన అనేది ప్రజాస్వామ్యయుతంగా సాగడం, అధికారులను లేకపోతే ఉద్యోగులను వేధింపులు ఉండవు. అన్నిటికంటే ముఖ్యంగా వాళ్ళని ఏదో దిగువ శ్రేణి పౌరులుగా చూడడం ఉండదు. అధికారులు కూడా ప్రభుత్వంలో మమేకమై చేస్తారు, కలిసి చేస్తారు. కానీ అధికారులను చిన్న చూపు చూడడం నుంచి మొదలు పెడితే వాళ్ళ మీద దుర్భాషలాడడం, వాళ్ళను ఏదో వాళ్ళు జీతగాళ్ళుగా చేసినట్టుగా చేయడం, ఇదంతా కూడా వీళ్ళలో ఆయా ఏమంటారు లేని లక్షణాలు వచ్చినాయి. అంటే దయాకర్ గారు ఆల్మోస్ట్ ఆల్ 2008-9 నుంచి కూడా ఉద్యమాలను కూడా దగ్గరుండి మనం చూసాం, మీరు కూడా పాల్గొన్నారు, మేము కూడా రిపోర్ట్ చేసినటువంటి వాళ్ళలో ఉన్నాం. సో అప్పుడు చూసాం ఈ ఉద్యోగుల్లో ఇలాగ వంట వార్పులు కానీ లేకపోతే రోడ్డు మీదకి వచ్చి డాన్సులు చేయడం కానీ నినాదాలు కానీ. మళ్ళీ ఆల్మోస్ట్ ఆల్ 9 సంవత్సరాల తర్వాత, ఆల్మోస్ట్ 10 సంవత్సరాల తర్వాత ఎంప్లాయీస్లో ఈ విధంగా వచ్చి ఆనందం అయితే మాత్రం కనిపిస్తుంది. సో అంటే దీన్ని మీరు ఎట్లా చూస్తారు? ఆనందం ఒక పక్క అయితే బాధ్యత కూడా కనిపిస్తుందా మీకు లేదా? ఇప్పుడు ఆ ప్రభుత్వం అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది. కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రభుత్వం మీదనే ఉద్యమాలు చేసిండ్రు. టీఎన్జిఓస్, టీజీఓస్ సెక్రటరేట్ ముందు ధర్నాలు చేసిండ్రు, మంత్రులను అడ్డుకున్నారు, ముఖ్యమంత్రిని అడ్డుకున్నారు. అసలు ఎన్ని రకాల స్వేచ్ఛ ఆ రోజు ఉన్నది. అంటే స్వేచ్ఛ అంటే ఉద్యమాన్ని గౌరవించి చేసిండ్రు. కానీ అదే ఉద్యమాలు చేసినామన్న కేసీఆర్ నుంచి మొదలు పెడితే కింది వరకు అణిచివేత మొదలుపెట్టింది, ఆధిపత్యం మొదలుపెట్టింది. వీళ్ళేదో జీతగాళ్ళు, వాళ్ళేదో పెద్ద దొరలు అన్నట్టుగా చేసి అది నచ్చలే. ఉద్యోగులకు కూడా నచ్చలే. ఇచ్చి మీకు అది ఇచ్చిన దళిత బంధించినాం అన్నాం, గొల్లలకు గొర్రెలు చేసుకోమనం, ఇంకెవరన్నా వస్తే వాళ్ళకి చేసుకోమనం. మరి ఇన్ని అవమానాలు ఎదుర్కొన్న తర్వాత వాళ్ళు ఆత్మగౌరవం కొరకు తెలంగాణ ప్రభుత్వ పాలన అంటే మళ్ళీ బానిసత్వంకి వెళ్ళిపోవడమా అనుకున్నారు. మీరు ఏమైనా పెట్టండి, ఏదైనా చేయండి, తెలంగాణ ప్రజలు ఏంటంటే వాళ్ళకు ఆత్మగౌరవం కనుక నశిస్తే తిరగబడతారు. ఆ నేపథ్యం ఉంది. అందరి మీద తిరగబడు ఒక లెక్క, తెలంగాణ ప్రభుత్వం మీద తిరగబడు ఏంటి? ఇప్పుడు చూడండి మీరు ఎంత పెద్ద మార్పు ఇది. కాబట్టి తిరుగుబాటు అనేది తెలంగాణ స్వభావం. కానీ వాళ్ళని ప్రేమిస్తే వాళ్ళు దీవిస్తారు. అది ఇప్పుడు రేపు చేయబోతుంది కాంగ్రెస్ ప్రభుత్వం. ఏం చేయబోతుంది అంటే మొట్టమొదటిసారిగా 100 ఏళ్ల తర్వాత తెలంగాణలో సొంత, అంటే నేనేమంటున్నట్టే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కంటే ముందు హైదరాబాద్ స్టేట్ గా ఉన్నది. అప్పటికి ఇంకా రాజకీయ ఛాయలు పోలి, కాంగ్రెస్ పార్టీ అప్పుడు ఉన్నది. కానీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కలిపినాక కొంత వివక్ష ఉన్నదనే ఉద్దేశంతోనే ఆ రోజు మూవ్మెంట్ వచ్చింది.